హాయ్, ఐఎమ్ రవిచంద్ర. మీ యొక్క బ్లాగ్కి కస్టమ్ డొమైన్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, మీ యొక్క కస్టమ్ డొమైన్ని బ్లాగ్ హోస్ట్లో ఏ విధంగా పబ్లిష్ చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మేము అందించే వీడియో అప్డేట్స్ కూడా మీకు నచ్చినట్లయితే ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ద్వారా షేర్ చేయండి. మీరు వీక్షించే వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అప్డేట్స్ కూడా మీరు ఉచితంగా మెయిల్లో పొందగలుగుతారు. ఒక బ్లాగ్ క్రియేట్ చేయాలంటే www.blog.com అనే వెబ్సైట్లో, ఇది కూడా గూగుల్ యొక్క సర్వీసే. మీ యొక్క జీమెయిల్ తోటి సైన్అప్ అవ్వాలి. సైన్అప్ అయిన తర్వాత న్యూ బ్లాగ్ అనే ఆప్షన్ కనబడుతుంది. న్యూ బ్లాగ్ అనే ఆప్షన్ ప్రెస్ అయితే బ్లాగ్ నేమ్ మీరు చూస్ చేసుకొని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్రియేట్ చేసుకున్న బ్లాగ్కి మనం డొమైన్ ఏ విధంగా యాడ్ చేయాలని ఇప్పుడు తెలుసుకుందాం. బ్లాగ్కి డొమైన్ యాడ్ చేయాలంటే వెబ్సైట్ అనేది పెయిడ్ సర్వీస్, బ్లాగ్ అనేది ఫ్రీ సర్వీస్. ఈ వెబ్సైట్కి మీరు పర్ యానం సంవత్సరానికి ఇంత అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. లోయెస్ట్ అమౌంట్ 99 రూపీస్ నుంచి 700 లేదా $1,500 డొమైన్ ఎక్స్టెన్షన్ బట్టి దానికి పర్చేజ్ అనేది ఉంటుంది ప్రైజు. మీ యొక్క నెట్ నుంచి అందుబాటులో ఉన్నటువంటి తక్కువ ప్రైజ్లో ఎక్కడి నుంచైనా మీరు వెబ్సైట్ని కొనుక్కోవచ్చు. కొనుక్కున్న వెబ్సైట్ని మనం బ్లాగ్లో హోస్టింగ్ కనెక్ట్ చేసుకుని మనం పబ్లిష్ చేసుకోవచ్చు. మన పోస్టులు, ఆర్టికల్స్, పేజెస్ అన్నీ కూడా. ఈ కస్టమైజేషన్ అంతా కూడా మీరు చేసుకోవాలంటే ఒక డొమైన్ అనేది కంపల్సరీ కొనుక్కోవాలి. లేదా ఫ్రీ బ్లాగ్ అనేది రన్ చేసుకోవచ్చు. ఉచితంగా గూగుల్ ప్రొవైడ్ చేస్తున్న ఫ్రీ బ్లాగ్ ద్వారా అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా మీరు ఆన్లైన్లో ఎర్న్ చేయాలనుకుంటే గూగుల్ యాడ్సెన్స్ అనే ఒక టూల్ ఉంటుంది. ఇందులో సెట్టింగ్ ఆప్షన్స్ ఉంటాయి. వాటి ద్వారా మీరు ఆన్లైన్లో ఎర్న్ చేయొచ్చు. మీ బ్లాగ్కి వ్యూవర్స్ని పెంచుకొని ఆర్టికల్స్ పబ్లిష్ చేసుకుని పోస్టులు అవి అదేవిధంగా సోషల్ నెట్వర్క్ సైట్స్ ద్వారా షేర్ చేసుకోవడం ద్వారా మంది ట్రాఫిక్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు మీ వెబ్సైట్కి. బ్లాగ్కి సంబంధించినటువంటి ట్యూటోరియల్స్ అన్నీ కూడా మేము కూడా youtube.com/thewebinside అనే ఛానల్ నుంచి మీరు వీక్షించవచ్చు. వీడియోస్ అనే ట్యాబ్లోకి వెళ్ళి ఫస్ట్ వీడియోస్లోకి మీరు వీక్షించవచ్చు. ఇక్కడ లోడ్ మోర్ అనే బటన్ ప్రెస్ చేస్తే మీకు లోడ్ అయిన ఫస్ట్ మేము అప్లోడ్ చేసినటువంటి బ్లాగ్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, బ్లాగ్లో పోస్ట్ ఏ విధంగా చేయాలి, రీడ్ మోర్ ఏ విధంగా పెట్టాలి, బయట నుంచి టెంప్లెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసి బ్లాగ్లో అప్లోడ్ చేయాలనేది కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అందుకే ఫ్యూచర్ వీడియోస్లో బ్లాగ్ ఏ విధంగా ప్రొఫెషనల్ డిజైన్ బ్లాగ్ ద్వారా మీరు మీ వెబ్సైట్ని విధంగా డిజైన్ చేసుకోవచ్చు అనేది కూడా చెప్పడం జరుగుతుంది. ఈ ట్యూటోరియల్స్ మీరు వీక్షించి పూర్తి అవగాహనకు వస్తారని ఆస్తున్నాం. బ్లాగ్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత కస్టమ్ డిఎన్ఎస్ సెట్టింగ్స్ మీరు యాక్టివేట్ చేసుకోవడానికి. కస్టమ్ డిఎన్ఎస్ సెట్టింగ్స్ అంటే ఒక డొమైన్ కొనుక్కోవాలని చెప్పాం. కొనుక్కున్న డొమైన్లో సెట్టింగ్స్ ఉంటాయి. డొమైన్ సెట్టింగ్స్, నేమ్ సర్వర్స్, డిఎన్ఎస్ సెట్టింగ్స్. ఇక్కడ మీ బ్లాగ్కి డొమైన్ కనెక్ట్ చేయాలనుకుంటే నేను ఒక డొమైన్ ఉంది, నాకు ఓల్ ఇన్ అవర్ హ్యాండ్స్ అనే ఒక డొమైన్ ఉంది. ఆ డొమైన్ నేను ప్రస్తుతం బ్లాగ్కి పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. దీనికోసం నేను క్రియేట్ చేసిన బ్లాగ్కి సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంది. సెట్టింగ్స్ అని ఇక్కడ మోర్ ఆప్షన్స్ కనిపిస్తుంది. మోర్ ఆప్షన్స్లో సెట్టింగ్స్ అనే ఆప్షన్లోకి వెళ్తున్నాను. సెట్టింగ్స్ ఆప్షన్స్లో మన కస్టమ్ డొమైన్ అనే ఆప్షన్, థర్డ్ పార్టీ యూఆర్ఎల్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. ఇక్కడ సెట్ ఏ థర్డ్ పార్టీ యూఆర్ఎల్ ఉంది. ఇది ప్రెస్ చేయండి. ఇక్కడ మీ యొక్క డొమైన్ నేమ్ని ఎంటర్ చేయండి www తోటి. www. సేవ్ ప్రెస్ చేయండి. సేవ్ ప్రెస్ చేస్తే ఇక్కడ వచ్చింది చూడండి. వీ హ్యావ్ నాట్ ఏబుల్ టు వెరిఫై యువర్ అథారిటీ టు ద డొమైన్. ఇక్కడ వెరిఫై చేసుకోండి ఉంటుంది. వెరిఫై చేసుకోవడం ఇక్కడ ఏమి కనిపిస్తుంది మీకు, మీ రిజిస్టర్లో నేమ్ డిఎన్ఎస్ సెట్టింగ్స్లో ఎంటర్ చేయండి ఉంటుంది. ఇక్కడ నేమ్, లేబుల్ ఆర్ హోస్ట్ ఫీల్డ్ డిఎన్ఎస్ సెట్టింగ్స్ టార్గెట్లో పాయింట్ చేయండి అంటుంది. www.ghs.google.com. అదేవిధంగా ఒక కోడ్ ఇచ్చింది. ఈ కోడ్ తోటి మన డొమైన్ అనేది కనెక్ట్ అవుతుంది హోస్టింగ్కి. ఏ హోస్టింగ్? బ్లాగర్ హోస్టింగ్కి. బ్లాగర్ హోస్టింగ్లో మనకు ప్రొవైడ్ చేసే సర్వీస్ ఏంటి? 1 GB పిక్చర్ డేటా, అన్లిమిటెడ్ కంటెంట్. అన్లిమిటెడ్ కంటెంట్ అంటే టెక్స్ట్ ఎంతైనా ఎన్నైనా ఆర్టికల్స్ పబ్లిష్ చేసుకోవచ్చు. పిక్చర్స్ అవి మాత్రం పికాసా లేదా గూగుల్ డ్రైవ్ నుంచి మనకు 1 GB అనేది వస్తుంది. అంటే మనం ఏమైనా పిక్చర్స్ అప్లోడ్ చేసుకుంటే 1 GB సైజులోనే పిక్చర్స్, వీడియోస్ ఇలాంటివి ఏమైనా పెట్టుకోవచ్చు. అంత దాడి ఎక్సీడ్ అయితే లిమిట్ని పెంచుకోవాలంటే పర్చేజ్ చేసుకోవాలి, లేదా వేరే మెయిల్ ఐడికి రిక్వెస్ట్ పంపించుకొని యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీన్ని హోస్ట్ చేయాలనుకుంటే నేను ఫస్ట్ ఈ డొమైన్ కొనాలి. ఈ డొమైన్ నేను godaddy.com అనే వెబ్సైట్లో పర్చేజ్ చేశాను. పర్చేజ్ చేసిన తర్వాత నేను లాగిన్ అయితే ఇక్కడ కంట్రోల్ ప్యానల్ అనేది వచ్చింది, మై అకౌంట్ మేనేజరు.
దీనిలో డొమైన్స్ అనేది ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ లాంచ్ అనేది కనిపిస్తుంది చూడండి. ఇక్కడ లాంచ్ ప్రెస్ చేయండి. అంటే మీరు గోడెడి అకౌంట్లో డొమైన్ కొని ఉంటే, లేదా వేరే హోస్టింగ్ డొమైన్ హోస్ట్లో ఎందులో మీరు కొనుక్కొని ఉంటే దానిలో కూడా సేమ్ సిమిలర్గా ఇదే విధమైన సెట్టింగ్స్ ఉంటాయి. అంటే మనం యాడ్ చేసే సీనేమ్ ఏనేమ్ అవి ఏ హోస్ట్లో అయినా ఒకటే. మీకు ఫ్యూచర్ వీడియోస్లో రకరకాల హోస్టింగ్స్లో ఏ విధంగా డిఎన్ఎస్ సెట్టింగ్స్ పెట్టుకోవాలని కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ డిఎన్ఎస్ జోన్ అనేది కనబడుతుంది చూడండి. డిఎన్ఎస్ జోన్ ఫైల్, డిఎన్ఎస్ జోన్ ప్రెస్ చేస్తే ఇక్కడ లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత ఇక్కడ రకరకాల పాయింటర్స్ కనబడుతుంది మీకు. పాయింటర్స్ అంటే ఏ హోస్టు, ఏ త్రిబుల్ ఐపీ వెర్షన్ 4 హోస్టు, అదే సీనేమ్, ఎంఎక్స్ మెయిల్, టెక్స్ట్, ఇలా ఎన్ఎస్ నేమ్ సర్వర్స్ ఇవన్నీ కనిపించినాయి. ఇక్కడ మనకి ఏం చెప్పాడు, సీనేమ్లో యాడ్ చేయండి అంటున్నాడు. సీనేమ్లో ఏమవ్వాలి, డబ్ల్యూడబ్ల్యూ. సీనేమ్ ఇక్కడ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. మరి ఇక్కడ ఏమైనా యాడ్ అని ఉందా, యాడ్ రికార్డ్ ప్రెస్ చేయండి. యాడ్ రికార్డ్ ప్రెస్ చేస్తే ఇక్కడ త్రిబుల్ ఏ ఉంది. సీనేమ్ సెలెక్ట్ చేసుకున్నాను. హోస్ట్లో డబ్ల్యూడబ్ల్యూ ఇచ్చాను. ఇక్కడ హోస్టే కదా ఇచ్చాడు ఫీల్డ్. నెక్స్ట్ జిహెచ్ఎస్ డెస్టినేషన్ టార్గెట్ పాయింట్ అనేది ghs.google.com పాయింట్ ఇచ్చాను. ఇక్కడ టీటీఎల్ అనేది ఏంటంటే ఇక్కడ చూడండి, టైం టేకెన్ ఫర్ చేంజ్ టు ప్రోగ్రేడ్. ఇది చేంజ్ అవ్వడానికి ఎంతసేపుకి ఒకసారి చేంజ్ అవ్వచ్చు అని అంటున్నాం. 1 hour అలా డిఫాల్ట్గా ఉంచుకోవచ్చు, లేదా ½ hour పెట్టుకోవచ్చు, మీకు ఇష్టం. అది ఇంకా టైం అయినా యాక్సెప్ట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. అది యాడ్ అనదర్ ఎందుకు ప్రెస్ చేస్తున్నాం, ఇంకోటి ఉంది ఇక్కడ, అందుకే అనదర్ ప్రెస్ చేస్తున్నాం. యాడ్ అనదర్. నెక్స్ట్ దీన్ని కాపీ చేసుకుంటున్నాను. ఇందాక డబ్ల్యూడబ్ల్యూ ఇచ్చినట్టే ఇక్కడ హోస్ట్లో ఈ కోడ్ ఇస్తాం, పాయింటర్స్లో ఈ కోడ్ ఇస్తాం. 2 కోడ్లు ఇచ్చి ఫినిష్ అనివ్వండి. ఫినిష్ అయిన తర్వాత ఇక్కడ సేవ్ చేంజెస్ అనే ఆప్షన్ అడుగుతుంది చూడండి. ఇక్కడ యాడ్ అయినాయి, మీరు సేవ్ చేంజెస్ అనేది ప్రెస్ చేస్తేనే అది సేవ్ అవుతుంది. ఓకే, రికార్డ్స్ అనేవి యాడ్ అవుతున్నాయి. 2 రికార్డ్స్ యాడ్ అయినాయి కదా చూడండి. ఇక్కడ ఏమైనా యాడ్ అయినాయా లేదా, సీనియంలో @ వచ్చింది. ఇక్కడ మనం పెట్టింది డబ్ల్యూడబ్ల్యూ. ఒకసారి ఎడిట్ చేద్దాం. పాయింటర్స్ అనేది ghs.google.com కదా, దాన్ని ఇస్తున్నాను. ఫినిష్, సేవ్ చేసి ఇచ్చాము. సేవ్ అని 2 కూడా సేవ్ అని. ఈ విధంగా సీనేమ్ యాడ్ చేస్తాం. సీనేమ్ యాడ్ చేసిన తర్వాత సేవ్ ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా యాడ్ అయింది. ఈ విధంగా సీనేమ్ యాడ్ చేస్తే మన డొమైన్ అనేది గూగుల్ ద్వారా వెరిఫై అయ్యి హోస్ట్లో అనేది కనెక్ట్ అయింది. ఇప్పుడు వ్యూ బ్లాగ్ ప్రెస్ చేస్తే నా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుందా లేదా మీరు గమనించవచ్చు. వెబ్సైట్ అనేది ఓపెన్ అయింది. ఈ విధంగా మనం బ్లాగర్ హోస్ట్కి వెబ్సైట్ని కనెక్ట్ చేస్తాం. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ద్వారా షేర్ చేయండి. మా అప్డేషన్ కూడా మీరు వీక్షించాలనుకుంటే youtube.com/development ఛానల్కి వెళ్ళి వీక్షించవచ్చు. వెబ్సైట్ నుంచి చూడాలనుకుంటే development.com వెబ్సైట్లోకి వెళ్ళి వీక్షించవచ్చు. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మీరు వీక్షించే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.